ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రోటరీ క్లబ్ అధ్యక్షులు పెరిపే నరసింహారావు గారు, పారదర్శకత, విశ్వసనీయత మెండుగా గల మిత్రుడు. ఆ తర్వాత ఈ సంవత్సరం ఈ రోటరీ భారాన్ని భుజాన మోస్తూ దాన్ని విజయవంతంగా నడవడానికి దోహదం చేస్తున్నటువంటి ఆనాటి నా సహచరుడు కుర్తుపట్ల సత్యనారాయణ రెడ్డి గారు. ముఖ్యంగా నన్ను 2021 సంవత్సరం నుంచి ఈ రోటరీలో భాగస్వామ్యం చేసి వారితో తొలినాళ్ళలో కలిసి నడిచే అదృష్టాన్ని కలిగజేసిన పెద్దలు, గౌరవనీయులు, గురుతెల్యులు తిరునగరి రంగయ్య గారు, ఈ రోటరీ కోశాధికారి ఇటికాల దేవేంద్రాచార్య గారు, ప్రతి కార్యక్రమానికి ముందుండి సేవలు అందిస్తున్నటువంటి మిత్రుడు. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మాజీ అధ్యక్షులు, మాజీ అసిస్టెంట్ గవర్నర్లు, మాజీ చైర్మన్లు, పెద్దలు, సేవా తత్పరులు ముత్తిరెడ్డి గారు, తర్వాత వెంకటేశం గారు, పడమటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆదేశ్వరరావు గారు, సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షులు వెంకటేశం గారు, కోశాధికారి డి నరసింహరావు గారు, ఆమెదేవి గారు, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి సోదర సెంట్రల్ క్లబ్ అధ్యక్షులు అనీఫ్ గారు, డాక్టర్ సుమంత్ గారు కార్యదర్శి, మిగతా మిత్రులు పిన్నమయ్య గారు, గోగారి కృష్ణ గారు, మా మీనాగారిని నుంచి నేను ఈనాటి కార్యక్రమం కావాల్సిన నా సోదరుడు వినోద్ గారు, తర్వాత ఈ కార్యక్రమంలో యాదగిరి గారు, అందరూ ఇంకా ప్రకాష్ గారు, ఎంతమంది మిత్రులు, గోగారి కృష్ణ గారు, అందరు మిత్రులకి, చెప్పిన వాళ్ళకు కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. రోటరీ ప్రస్థానంలో నాది 24వ సంవత్సరం. 2002లో 2001వ సంవత్సరంలో 6 మాసాలు విజయవంతంగా నడిచినటువంటి రోటరీ. ఆ తర్వాత 2022కి వచ్చేసరికల్లా మీరు కార్యదర్శిగా ఉండాలి, కార్యదర్శిగా బాధ్యతను మీరు స్వీకరించాలని డాక్టర్ రంగయ్య గారు నన్ను కోరినందునే నేను కార్యదర్శిగా, మన ఊరుకూరు దామోదర్ గౌడ్ అధ్యక్షుడుగా ఆనాటి రోటరీ కార్యభారాన్ని భుజాలకు ఎత్తుకొని ముందుకు నడిపించడం జరిగింది. ఆనాడు రోటరీ అంటే చాలామందికి తెలియదు. తొలినాళ్ళలో ఒక సేవా సంస్థ, లయన్స్ క్లబ్ లాంటిది మాత్రమే తెలుసు. కానీ రోటరీ యొక్క ఉద్దేశాల, లక్ష్యాలు మాత్రం చాలామందికి తెలియదు. ఆ రకంగా దాదాపు ఒక 3-4 సంవత్సరాల పాటు అధ్యక్షులు కనుమరుగైన, కొంతకాలం భారాన్ని మోసి తర్వాత వారికి అలక్ష్యం వహించిన నేను 3-4 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేసి చెల్లివేంద్రాల అటువంటివి కూడా పెట్టి జనంలోకి ఈ రోటరీ యొక్క భావజాలను తీసుకెళ్ళడానికి శాయశక్తుల కృషి చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి ఏ అధ్యక్షుడు వచ్చినా, ఏ కార్యదర్శి వచ్చినా, ఏ కార్యవర్గ సభ్యులున్నా నా శాయశక్తుల శక్తివంతుడే కూడా ఇతోధికంగా ఈ రోటరీ కార్యక్రమాల్లో ముందున్నాను. ఈనాడు ఈ 82వ పడిలో ఉన్న నన్ను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ మధ్య నేను పుట్టినరోజులు ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవం తీసుకోవడం జరుగుతుంది. ఈనాడు కూడా రోటరీ మిత్రులు మేము మీ యొక్క పుట్టినరోజు చేస్తామంటే నేను కూడా ఒప్పుకొని సంతోషంగా. ఈనాడు ఈ రోటరీకి కొంచెం మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. కొందరు చిన్నగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఉద్దేశాలు పెద్దవైనా, భావాలు సరైనవైనా కూడా మాట్లాడలేక చిన్నగా మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడలేక మనకి నిలబడక ఇతను సరిగా మాట్లాడతారని అనుకుంటారు. అందుకోసమని ప్రతి వాళ్ళ యొక్క
ఉద్దేశాలు, ప్రతి వాళ్ళ యొక్క అభిప్రాయాలు క్లియర్గా మనకు తెలవడానికి ఈనాడు బాగా ఆలోచించి రోటరీకి ఏదైనా ఇవ్వాలి. పోయిన సంవత్సరం మరి ఆసుపత్రికి 3 వీల్చైర్లు ఇవ్వకపోవడం జరిగింది. ఈసారి కూడా ఏదైనా చేయాలంటే మరి ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందేమో, రోటరీకి ఉపయోగపడితే మరి అన్ని కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ చిన్న ప్రజెంటేషన్ నేను రోటరీకి కల్పన నరసింహారావు గారి అనుమతితో నేను వారికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ రోటరీలో ఉన్నది ఏంటంటే స్నేహం ద్వారా సేవ, సర్వీస్ త్రూ ఫ్రెండ్షిప్. స్నేహం ద్వారా సేవ అంటే అందరూ స్నేహితులు కలిసి ప్రజాహితం కోరి నలుగురు ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో సమాజంలో, ఎవరైతే బాధలకు గురవుతున్నారో, ఏ సమాజం అయితే ఇబ్బందులకు గురవుతుందో, ముఖ్యమైనటువంటి మనిషికి ఉండాల్సినటువంటి వనరులు ఎక్కడైతే లేవో అక్కడ రోటరీ ముందుకెళ్ళి రోటరీ క్లబ్ల సభ్యుల సహకారంతో మరి రోటరీ క్లబ్ల యొక్క వితరణతో మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. చాలా మంది అనుకుంటారు, అరే రోటరీ క్లబ్ అంటే రోటరీ క్లబ్ ఎక్కడితో ఫండ్స్ వస్తాయి కాబట్టి వీళ్ళు తాగి తినే ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. కానీ చాలా తప్పు. రోటరీకి ఏమి రావండి. రోటరీ సంపద వాళ్ళే బలం, వాళ్ళే బలం. రోటరీయన్ లేదు, రోటరీ సభ్యుడు ఉంది. రోటరీ యొక్క ప్రచారం లేదు, రోటరీ యొక్క సేవ లేదు, రోటరీ యొక్క సేవ బాగుంది. రోటరీ మిత్రులే కళాకాంత సహకరించుకొని మరి నలుగురి యొక్క సంక్షేమానికి పాటుపడడం జరుగుతుంది. అది ఎంత పెద్ద కార్యక్రమం. కాకపోతే ఒక పెద్ద కార్యక్రమానికి ఒక 31 డిస్ట్రిక్ట్ రోటరీ జిల్లా అనేది సహకరిస్తుంది. అది మనం చేసే కార్యక్రమం మీద, మనం తీసుకునే సబ్జెక్టు మీద ఆధారపడి ఉంటుంది. అది ఏ రకంగా జరుగుతుంది. ఇప్పుడు స్నేహం అంటే ఎట్లా వస్తుంది? స్నేహం రావాలంటే దానికి ముందు ప్రేమ అనేది ఉండాలి. ఎట్లా వస్తుందంటే మనుషుల మధ్య ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు, ప్రేమ కలిగినప్పుడు ఆ ప్రేమనే స్నేహంగా మారుతుంది. ఓ స్నేహితునికి తను ఇష్టపడే వ్యక్తికి ఏదైనా దెబ్బ తగిలిందో లేకపోతే ఏదైనా బాధలు గురవుతున్నాడు అనుకోండి, అయ్యో పరుగుపరిన ఊరికి అతన్ని సేవ తీర్చి లేబట్టి తన దగ్గర ఉన్న ఏదైనా ఉంటే వాళ్ళకి సహాయం చేసి అతన్ని బాగు చేసే ప్రయత్నం చేసి అతన్ని బాగయ్యే పరిస్థితి లేకుంటే అన్నం కూడా నీళ్ళు కూడా తినకుండా బాధపడి మరి అతని కోసం పరితపిస్తాడు. అదే నిజమైన స్నేహం. అటువంటి స్నేహం, అంత స్నేహము ఈ ఆధునిక సమాజంలో ఆకర్షణకు గురై విలువలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో స్నేహాన్ని కూడా కొద్దిగా విలువలు తగ్గిపోయాయి. అంత మంచి స్నేహితులు అంతటా లేకున్నా స్నేహం మాత్రం సావలేదు, స్నేహం బ్రతికే ఉంది. ముఖ్యంగా ఈ రోటరీ క్లబ్లో స్నేహం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోటరీలో వస్తే అందరూ స్నేహితులంతా కూర్చొని కలిసి ఒకరి యోగక్షేమాలు ఒకరు పంచుకొని, ఒకరి యోగక్షేమాలు ఒకరు అడిగి అసలు ఏం సేవ చేద్దాం, మరి ఎవరికి ఏం చేద్దాం, ఎవరు ఎంత చేయగలరు. ముత్తిరెడ్డి గారు ఎత్తిస్తారు, వాళ్ళు ఎత్తిస్తారు, మిగతా మిత్రులు ఎత్తిస్తారు, మరి డాక్టర్ అంజయ్ గారు ఏమిస్తున్నారు, మరి కల్పన నరసింహారావు గారు ఏమిస్తున్నారు, సత్యబాలయ్య గారు ఏం చేస్తున్నారు, మిగతా మిత్రులు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని బాగా ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని తదనుగుణంగా మనకు నిధులు సమీకరించుకొని అవతల వాళ్ళకి సేవ చేయడమే రోటరీగా ఉద్దేశం. కాకపోతే ఇక్కడ కలిసినటువంటి వ్యక్తుల మధ్య ఆనందమే కానీ విచారం, దుఃఖం, బాధ, ఒకరి మీద ఒకటి ఈర్ష్య ఇది ఉండదు రోటరీ. ఎందుకుంటుందంటే అందరు కలిసి ఒకరికి పెట్టేవాళ్ళే కాదు, ఒకరు తినేవాళ్ళు కాదు కాబట్టి ఈ యొక్క ఉండదు. అదే రాజకీయాలు, వ్యాపారాలు, మిగతా వాటిలో ఏముంటుందంటే పోయి కూర్చోమని వీడు నా వ్యాపారంలో నాకు తెలియకుండా వీడేమో తింటాడేమో, లేదా వాడు నాకు తెలియకుండా ఏమో తింటాడేమో, లేకపోతే వీడు నాకు అపాలించుకుంటాడేమో అనే ఇటువంటి ఈ పనికి వాళ్ళటువంటి ఆలోచనలతో ఒకరు ప్రభావితులై ఒకరి మీద ఒకరు మాట్లాడుకొని చెప్పుకొని ఈ ఇబ్బందులకు గురై, మనసు బాగా లేక, అశాంతికి గురై, అనారోగ్యం పాలై, బీపీలు, షుగర్లు ఎక్కువ ఈ సమాజంలో బాధపడడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యం బాగుండాలంటే మరి ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా మనుషులు చేరాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా అభ్యాసతులు ఇంటి మీదకి వస్తే మనం ఏమంటాం, మాతా విషాంతి అంటే, లేకపోతే అమ్మ ఏమైనా కట్టుకుంటే తోడుకుంటే ఎవరైనా వస్తారనుకోండి,
వస్తే మనం ఏం చేస్తాం, అదే ఏం కట్టకపోతారో వేరే ఉంటే ఇలా ఇట్లా నాకు బ్యాంక్ చూపించడం నేను అడిగిపో అని అంటాం. కాబట్టి మనుషులు సృజనాత్మకంగా ఒకరికి ఏదైనా చేయాలి, సహాయం చేయాలనే తత్వం అనేది రక్తంలోనే ఉంది ప్రజలలో. ఈనాడు కాదు, ఆనాటి నుంచి ఉంది, ఇంకా మన పూర్వులలో ఎక్కువగా ఉంది. ఆనాడు చూస్తే ఎవరైనా భోజనానికి వస్తే వాళ్ళు ఎంతో భాగ్యంగా స్వీకరించి, ఏమనంటే ఈ జనాభా ఎక్కువైపోయి విలువలు తగ్గినాయి. కానీ ఆ రోజుల్లో ఎవరైనా భోజనానికి ఇంటికి వస్తే రండి అయ్యా రండి రండి అని గుమ్మం దగ్గర వెళ్ళి నమస్కారం చేసి తీసుకొచ్చి ఇళ్ళలో చేసి అతను కూర్చుని పెట్టి అతను భోజనం చేసిన తర్వాత పాదోద్యాలకు నమస్కారం చేసి అతనికి నూతన వస్త్రాలు భోజనం చేసి పంపేటువంటి ఒక ఉన్నత ఉత్సవమైన సంస్కృతికే కలిగినటువంటి ఈ సమాజం అనేది మన రాష్ట్రానికి దేశంగా. అయితే అందువల్లనే మనకు ఆనాడు కూడా మరి ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఎంతో అమితమైనటువంటి గౌరవం ఉన్నది ఆనాడు. తద్వారా ఈనాడు కూడా ఇంకా నిలబడే ఉంది. కాబట్టి అంతటి మనుష్కృష్టమైనటువంటి సంపదగా మన దేశంలో మరి రోటరీ అటువంటి అంతర్జాతీయ సేవా సంస్థలు చేస్తున్నటువంటి కృషిని అంతా. ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో డీజీలు, వాళ్ళంతా మనం అనుకుంటాం వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో కూర్చున్నారు, వాళ్ళు డీజీలు, వాళ్ళు ఎవరైనా ఫోటోలు వేయించుకుంటారు, వాళ్ళు చాలా గొప్పగా చిత్రీకరించబడతారు అని అనుకుంటాం. కానీ అంత వ్యాపారాలు చేసుకున్న ప్రతి నెల ప్రతి సంవత్సరం తాము సంపాదించే కోట్ల సంపాదనలో 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ఈ రోటరీ ఫండ్ ఇట్లా ఇస్తూనే ఉంటారు. రోటరీ అంతర్జాతీయ రోటరీ సంస్థ అంటే ప్రపంచం మొత్తాన్ని రోటరీ కార్యక్రమాలకు ఫండింగ్ చేసేటువంటి సంస్థ. ఆ సంస్థకి ఇస్తారు, మమ్మల్ని కూడా ఏమని చెప్తారు, మేము ఇస్తాము. అప్పుడప్పుడు ఏంటి ఒక $2 $3 $10 మిత్రులు పెద్దలు కొంత $50 $1000 ఇస్తుంటాం. అది అంతింతైనట్టు అంతర్జాతీయ ఈ రోటరీ ఫౌండేషన్ అనే సంస్థకు ఈ నిధులను వెళ్ళి దాదాపు ఒక దేశానికి ఎంత బడ్జెట్ ఉందో దాదాపు అంత బడ్జెట్ ఇవాళ రోటరీ ఫౌండేషన్ ప్రపంచంలో ఉంటారు. ఆ రోటరీ ఫౌండేషన్కు మనం సకలమైన పథకాల ద్వారా ఏదైనా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఇవన్నీ సరిగా ఉండేవి లేదో చూసి ఒకవేళ సరిగా ఉంటే ఒకటి ఈ రోటరీ క్లబ్ ఫండ్, ఒకటేమో ఇంటర్నేషనల్ ఫండ్, ఒకటేమో అంతర్జాతీయ రోటరీ ఫౌండేషన్, ఇవన్నీ కలిపి ఒక ప్రాజెక్టు సమకూర్చే ధనానికి సమానం అవుతాయి. అటువంటిది మనం చాలా చేయడం లేదు, ఎందుకంటే దాని నిబంధనలు రూల్స్ వాళ్ళకి తెలిసినంత వరకు మనకు ఇంకా తెలియదు. కాబట్టి ఆ రకమైన ప్రాజెక్ట్ ఇవాళ డాక్టర్ సింగరావు సత్యనారాయణ గారి హయాంలో వాళ్ళు చేస్తామని అంటున్నారు. మనం పోయిన శరత్ చంద్రబాబు గారు వచ్చినప్పుడు నేను మనవి చేసిన గ్రామీణ రోటరీ క్లబ్ దీనికి మీరు నిధులు సమకూర్చాలి, ఈ భౌగోళిక ప్రాంతాల్లో రోటరీ క్లబ్ ఇంకా విశేష సేవలు అందించి తీరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను మనవి చేశాను. ఆ ప్రయత్నం కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ మిత్రులు స్నేహభావంతో నడుపుతున్నటువంటి ఈ రోటరీ క్లబ్ను భువనగిరి ప్రజలందరూ ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సత్సంకల్పానికి, ఒక సత్సాంప్రదాయానికి, ఒక మంచి ఒరవడికి శ్రీకారం దిద్దాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వచ్చినటువంటి మిత్రులు ఆయా మిత్రులకు మరింత మిత్రులను చేసి ఈ రోటరీలో జరిపించి ఈ సమాజ సేవకు అంకితం కావాల్సిందిగా ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ మీకు అందరికీ చేతులెత్తి ఈయన 82వ ఈ జన్మదిన కార్యక్రమానికి వచ్చి నన్ను ఆశీర్వదించిన పెద్దలకు పిల్లలకు మిత్రులందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. 24 సంవత్సరాల నుంచి పరిచయం. అప్పుడు ఆయన చాలా యువకుడుగా ఉండేవాడు. కానీ నేను అడిగితే ఏమైనా ఏం చేస్తున్నావంటే నేను రిటైర్ అయిపోయినా సార్ అన్నా చెప్పాను. దీంట్లో నువ్వు ఇంత యంగ్ ఉన్నావు, నువ్వు ఎట్లా రిటైర్ అవుతావంటే కాదు సార్ నాకు రిటైర్మెంట్ వచ్చింది. ఈ వాజ్ వెరీ యంగ్, ఎనర్జెటిక్. ఇన్ 2021 అప్పుడే నేను రోడ్డు క్లబ్ స్థాపన చేసినప్పుడు ఆయన సహాయం ఎంతో ఉండేది. కాలక్రమేణా ఈ ఆల్సో బికమ్ ది సెక్రటరీ అండ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది క్లబ్. చాలా కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా శెట్టి బాయ్ గారు చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడైనా అవసరం ఉంటే ఎవరు మాట్లాడాలన్న సమస్య వస్తే శెట్టి బాయ్ గారు చెప్పుకుంటే ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ జాబ్ ఆఫ్ ప్రెజెంటింగ్ ది సబ్జెక్ట్ ఎనీ టైమ్ ఎనీవేర్.
దీనికి వచ్చిన ఒక జోక్ ఉన్న దీని గురించి. ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ భర్తల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక అమ్మాయి అనేది మా భర్త అనేది చాలా గొప్ప ఉపన్యాసం చేస్తారు, ఏ శీర్షికైనా ఏ సబ్జెక్ట్ అయినా కూడా చాలా మంచిగా మాట్లాడతాడు అని చెప్పి. ఇంకో అమ్మాయి కూడా ఆమె తక్కువ కాదు కదా, అది నిజమేనండి, మా భర్త కూడా మాట్లాడతాడు, కానీ ఆయనకి ఏ సబ్జెక్ట్ అవసరం లేదు, ఏ సబ్జెక్ట్ లేకుండా కూడా చక్కగా మాట్లాడతాడు. సో దట్ ఈస్ ది సబ్జెక్ట్, నో సబ్జెక్ట్ సెటిల్ బై జస్టిస్. టుడే ఈజ్ 82 years యంగ్. నేను అనుకునేదంటే 82 28 years చేయాలి. సో ఈ 28 years of age, very young and is right. I wish him all the best, good health, happiness and long life. Thank you. ఎందుకంటే ఇద్దరు సుపుత్రులతో కలిగిన తండ్రి అయిన మంచి శ్రీమతితోని కలిగి ఉన్న వ్యక్తి. అదేవిధంగా ఫ్రెండ్షిప్, మన ఫ్రెండ్షిప్ డే జరుపుకున్నాం. మా మిత్రుడు శ్రీనివాసరావు నన్ను అడిగాడు, అంటే ప్రాక్టికల్గా మీ స్నేహి జీవితంలో అంటే చాలా రోజు చెప్పడం జరిగింది. ఈరోజు నేను చెప్తున్నానంటే బాధగారితో నాకు 74తో సంబంధం, 1974 సుమారు ఒక 4 ఆర్గనైజేషన్స్ సంబంధం, కలుసుకుంటాం, చేస్తుంటాం. ఆ విధంగా మాకు అనుబంధం ఉంది. స్నేహితం అనేది స్టిల్ కంటిన్యూషన్, సిన్స్ 74 స్టిల్ కంటిన్యూషన్. We will be forever alive. ఆ విధంగా భగవంతుని నేను కోరుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆయనకు ఈరోజు చదువుకున్నమే, కాకపోతే ఏంటంటే బాగానే మంచి హ్యాపీ, ఎందుకంటే పిల్లలు మంచిగా సంతోషంగా ఉంటారు. మేడం వీళ్ళంతా కూడా నాకు బాగా వీళ్ళని చూసి కోపం వస్తూ ఉంటుంది. ఏం తిరుగుతుంటారు, ఈ బండి వేసుకొని తిరుగుతారు, ఇది వేసుకొని తిరుగుతారు, అది వేసుకొని తిరుగుతారు, వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో ఆయన వీళ్ళు ఇదంతా మీరు బాగా అనిపిస్తుంది సార్. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇటు ఉండడం వల్ల కూడా ఆడలేని కూడా ఉంటాం. అందుకనే ఏది ఏమైనా కూడా మరి ఇంకా వారి సేవలు మన క్లబ్ ఉపయోగించుకొని వారి సేవాభావాన్ని మరి వారు కూడా సామాజికంగా వారికి ఇంకా అదనంగా పోస్తున్నాయి అందరికీ. ఏదంటే పెన్షన్స్ అయినా కానీ అవన్నీ కానీ ఏదైనా యాక్టివ్ సరే వీరికి ఇంకెన్నో నాకు తెలిసి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని ఆలోచన చెప్పుకుంటూ ముగిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. సన్నిహితము 1986 నుంచి పరిచయం అయింది. ఆ ప్రస్తావన అంతా కూడా ప్రతి సంవత్సరం నవంబర్లో జరిగే గ్రంథాలయ వారోత్సవాలలో ఆయన ప్రముఖుడు. ప్రధానంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించే ఆ వారం రోజుల కార్యక్రమంలో బాగా ఆ రోజుల్లో చేసేవారు. అప్పుడు నేను క్రాస్లో పనిచేస్తున్నా. అప్పటి బిల్డింగ్ కూడా ఆనాడు 3 లక్షల రూపాయలు కేటాయించి నెదర్లాండ్స్ సపోర్ట్ తోటి అది కట్టించడం. ఇప్పుడు అది లేదనుకుంటా బిల్డింగ్. అయితే ఆయన కొంచెం ముక్సూటి మనిషి, నచ్చకపోతే నచ్చకుండా చెప్పేసి వస్తాడు, ఒక నిర్మోహమాటంగా చెప్తాడు. అయితే ఆయనలో ఉన్న గుణాలు, సద్గుణాలు చూస్తే మంచి కవి, సాహితీవేత్త, రచనాపరంగా ఒక వ్యాఖ్యాత చేయాలంటే మొన్న జరిగినటువంటి మన ఇన్స్టలేషన్ ప్రోగ్రాంలో రోటరీ యొక్క కాన్సెప్ట్ని టూకీగా 5 నిమిషాలు చెప్తే ఆ గవర్నర్ గారు చాలా ముగ్ధుడు. డాక్టర్ తిరునగర్ రంగయ్య గారికి నమస్కారం తెలియజేస్తూ, అలాగే పెద్దలు అన్న సత్యనారాయణ రెడ్డి గారు, నా మిత్రులు దేవేందర్ చారి గారు, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు నమస్కారం. జ్ఞానప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ రోటరీ క్లబ్ భువనగిరి మనకు సంబంధించినటువంటి మదర్ క్లబ్లో అందరూ కూడా పెద్ద మనుషులు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ యాక్టివ్ ఉండి 60 సంవత్సరాల తర్వాత కూడా ఇంత యాక్టివ్ ఉండి
రోటరీ క్లబ్కు సహాయ సహకారాలు అందిస్తూ ఈ సమాజంలో పేద బడుగు బలహీన వర్గాలకు ఏదైనా మనం చేయగలిగాల పేద పిల్లలకు వాళ్ళ చదువులకు కానీ వాళ్ళు పైకి రావడానికి కానీ ఏదైనా సహాయ సహకారాలు అందించాలనేది ఒక ప్రగాఢ దృక్పథంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ యొక్క రోటరీ క్లబ్ సంస్థలకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శెట్టి బాలయ్య గారికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మొన్నటికి మొన్న వెన్నుముక ఆపరేషన్ అయినప్పుడు వారి యొక్క తత్వం సేమ్ రంగయ్య సార్ గారు కూడా పెద్దలు అమెరికా పోయినప్పుడు శెట్టి బాలయ్య అంకుల్ గారిది 82వ జన్మదిన సందర్భంగా మనం ఇక్కడికి అందరికి విచ్చేసినందుకు కూడా చాలా సంతోషకరంగా ఉంది. మేము కూడా అంకుల్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఇంకా ఎన్నో ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మేము అంకుల్ని ఆదర్శంగా తీసుకొని మేము ఇంటర్వ్యూ నుంచి కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ నాకు ఇక్కడ ఉన్న రోటరీ సీనియర్స్ అందరూ కూడా నాకు 12 years నుంచి పరిచయం ఉంది. అందరూ కూడా నేను ప్రెసిడెంట్గా చేసినప్పుడు కూడా నాకు ఎంతగానో సహకారం అందించి నేను సక్సెస్ కావడానికి కూడా ఎంతో సహకారాలు అందించి అందరూ నన్ను ముందుకు తీసుకొచ్చారు. నా మీద నమ్మకంతో నాకు ఇంత పెద్ద పదవిని ఉపయోగించినందుకు కూడా నేను అధ్యక్షురాలు కూడా అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ చేసి ఒక మంచి పేరు తీసుకొచ్చాము ఇంటర్వ్యూకి. అదేవిధంగా రోటరీ నుంచి కూడా మాకు నేను ఒకటే దగ్గర ఆఫీసులో పనిచేసి దాదాపు 24 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యి 24 సంవత్సరాలు అయింది. సార్ ఆ రోజు రిటైర్డ్ అయినాడు ఎట్లా ఉన్నారో అదే మాదిరి ఈరోజు కూడా అదే మాదిరి ఉన్నాడు. ఆ వయసులో ఉంటాడు. అప్పటి ఇంకా మేమే ఇంకా 5 సంవత్సరాలు వయసు రిటైర్డ్ అయ్యి కూడా వారంతా యాక్టివ్ కూడా ఇప్పుడు నేను లేకుండా అయిపోయాను. అందుకు ఈ యొక్క ముందుకు నేను చెప్పలేదు. ముందు మన రోటరీ సెంట్రల్ క్లబ్ వారికి శుభాకాంక్షలు వచ్చినందుకు, తర్వాత మన సీనియర్ సిటిజన్ ప్రధాన కార్యదర్శి గారికి, ఇంటర్వ్యూ సోదరి మండలకు, మరి రోటరీ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. మన అనుకున్నట్టుగా మన ప్రకాష్ అన్న ఒక 2-3 మీటింగ్ల నుంచి మైక్ సెట్ కంపల్సరీ కావాలి అన్నారు. అదే విధంగా ఒక వారం మేము అనుకున్నాం క్లబ్ నుంచి తెద్దామని ఆలోచనలో ఉన్నాం. కానీ మన బాలయ్య గారు మంచి హృదయంతో ద్వారా సహకారాన్ని బట్టి ఒట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మేలు తల పెట్టోయి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మంచి అన్నట్టు రోటరీ అంటే స్నేహమే, రోటరీ అంటే సేవని. మరి ఈ రోటరీ ద్వారా మనం స్నేహం ద్వారా సేవను తప్పకుండా చేసుకుందాం. మరి ఇప్పటి వరకు నాకు రోటరీ సోదరులు వారి కాంట్రిబ్యూషన్ ఇస్తూ నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తూ మరి ఇంకా నేను ఎన్నో కార్యక్రమాలు చేయాలన్నట్టు ఇలా ఫస్ట్ మనం కూడా 1,85,477 రూపాయలు అది కూడా ఫస్ట్ పేమెంట్ కూడా మనం చేసేసాము. తర్వాత కూడా మనిషి ఒక్కొక్క క్యాండిడేట్కు 800 చొప్పున మరి ఒక్కొక్క క్యాండిడేట్ నుంచి 420 రూపాయల చొప్పున మరి మనము పబ్లికేషన్ కూడా కట్టవలసి వస్తుంది. మరి ఇవన్నీ కూడా కట్టడానికి మీ ద్వారా ప్రోత్సాహం నాకు లభిస్తుంది. తప్పకుండా ఈ ప్రోత్సాహం ఇలాగే లభిస్తుందని ఆశిస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత అంటే ఇప్పుడు సార్ 22 నాకు 22 అని కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఆపరేషన్ చేసుకొని కూడా ఒక 4 రోజులకు మేము ఒక ప్రోగ్రాం పెట్టినాం. ఆ ప్రోగ్రాంకు బండి వేసుకొని వచ్చిండు. మరి ఏం సార్ ఇట్లా అని చెప్పంటే ఏం లేదులే అని చెప్పేసి అన్నాడు. ఏ సహాయ సహకారం లేకుండా వచ్చిండు. అందుకే నేను 22 అని అనుకుంటున్నా. కాబట్టి సార్కు నిజానికి ధన్యవాదాలు తెలియజేయాలి. మేము ఫెలోషిప్ మీటింగ్ ఇక్కడికి అటెండ్ కాకముందుకే ముందే వచ్చి ఉంటాడు. ప్రతి ఫెలోషిప్ మీటింగ్ తన అటెండెన్స్ మాత్రం కంపల్సరీ ఇస్తాడు. అలాగే నిన్నటి రోజున బర్త్డే జరుపుకున్న మన ప్రకాష్ గారు తను కూడా చిల్డ్రన్స్ వెల్ఫేర్ చూడడానికి కూడా తన వంతు 14,000 రూపాయల సహకారం అందించగలిగారు. ఆ వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లానే మన బాలయ్య సార్ కూడా లాస్ట్ ఇయర్ వీల్ చైర్స్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్కు ప్రదానం చేయబడ్డది. అలా
నాగశెట్టి అనే ప్రారంభం చేసిందో తనకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన ఎప్పుడు ఏమడిగినా మీకు ఏ పాట ఇష్టపడరు కానీ స్నేహానికన్న మిన్నాటారు ఎప్పుడు ఫ్రెండ్షిపే. ఆ ఫ్రెండ్షిపే ఇవాళ మిమ్మల్ని స్థాయిలో తీసుకొచ్చి చాలా హ్యాపీ. నిజానికి తెలంగాణ ఉద్యమం టైంలో జేఏసీని చాలా యాక్టివ్గా మీరు ముందుకు తీసుకెళ్లారు. నేను అనుకున్నాను కేసీఆర్ గారు డెఫినెట్గా ఎమ్మెల్యే సీట్లకి ఇస్తారనుకున్నాను. మళ్ళీ రోటరీకి వచ్చాక నేను అనుకుంటున్నాను ఏంటంటే రోటరీలో గవర్నర్గా పోటీ చేస్తారు ఏ రోజుగానే అనుకున్నాను. చేయాల్సిందేమో అనిపిస్తుంది. మీరు వీలంటుంటే బాగుండేది భువనగిరి నుంచి. సో డెఫినెట్గా మీ సర్వీసెస్ ఇంకొక 18 సంవత్సరాలు మేము కోరుకుంటున్నాం. రంగయ్య గారు మీ ముందున్నారు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా వారి పాటలు ఇప్పటికైనా మనం ట్రై చేసి ఒక గవర్నర్ పొజిషన్కి తీసుకెళ్ళాలి సార్ మనం గమనించి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. तहे दिल से शुक्रिया आपका बहुत बहुत सबका। अब ऐसी हर साल ऐसी जन्मदिन आप मनाना 100 साल तक मनाओगे। तहे दिल से मेरी गुजारिश है आपसे और ये मेरे मौका दिया उसका बहुत बहुत शुक्रिया आपको सर। थैंक यू। హెల్దీగా ఇంత హెల్దీగా మనం ముందుండి ఒక నాకు తెలిసి స్టడీస్ రీసెర్చ్ బాగా ఒక 5 to 6% వల్ల 80 క్రాస్ అవుతారు. అది కూడా ఇంత హెల్దీగా ఉండడం, ఇంత యాక్టివ్గా ఉండడం చాలా అర్థంగా చూస్తారు. సో మనం అందరం ఇన్స్పైర్ కావాలి. ఆయన జీవన శైలి మనం అందరం అలవర్చుకోవాలి, అంతే ఆరోగ్యంగా ఉండాలి. సో నేను అనుకుంటున్నాను బాలయ్య శెట్టి సార్ హెల్త్ సీక్రెట్ ఏంటంటే ఆయన సమాజ సేవ. సో ఆయన ఇంకా నిమ్మయ్య సార్ చెప్తున్నట్టు ఆయన చిన్నప్పటి నుంచి ఇంకా యాక్టివ్ రోల్, ఆయన సొసైటీలో యాక్టివ్గా రోల్, అందరితో కలిసిపోవడం, మన సొసైటీలో తిరుగుతున్న ఇండైరెక్ట్గా మనం హెల్తీగా ఉంటాం. సో అది మనం రోల్ మోడల్గా తీసుకోవాలి. సో అగైన్ ఐ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.